వేట్లపాలెం ఘటన అత్యంత దురదృష్టకర సంఘటన అని అన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. కాకినాడ జీజీహెచ్లో గాయపడ్డ బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన యూనిట్లో 8 మందికి అనుమతి ఉండగా దాదాపు 30 మందితో పనిచేయించినట్లు వెల్లడించారు. హై ప్రెషర్ పరిస్థితుల వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చునని అన్నారు. అనుభవం లేని వ్యక్తులతో పనిచేయించడం కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. డ్రైవింగ్ ప్లాట్ఫామ్ కూడా మ్యాక్సిమం ఎంత దూరం పెట్టగలిగితే అంత దూరం పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ ఫైర్ ఎక్స్ప్లోజర్స్ ఏదైతే ఉందో అది 15 కేజీలను మించి ఉండకూడదు. మొత్తం రాష్ట్రం మీద 448 ఫైర్ వర్క్ షాప్స్ ఉండటం జరిగినాయి రాష్ట్రం మీద. ఈ మధ్యకాలంలో ఇక్కడ జరిగిన రాయవరం సంఘటన జరిగిన తర్వాత ఈ ఎన్ఓసికి కొద్ది క్లిష్టతరం చేసిన తర్వాత సిరిసగం షాపులన్నీ కూడా లైసెన్స్ రాక ఆగినాయి. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను హుటాహుటిన ఏ ఎస్కార్టు లేకుండా ఆయన రావటం జరిగింది. వెంటనే 20 మంది చనిపోయారని తెలియగానే ఆయన రావటం, ఆయన నిన్నే చెప్పడం జరిగింది 20 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు ఇస్తా అన్నారు. అది లేబర్ వెల్ఫేర్ బోర్డు నుంచి 20 లక్షల రూపాయలు నా శాఖ నుంచి ఈరోజు సీఎం గారి ఆదేశాల మేరకు 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే